వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన యువకులను అరెస్టు చేసినట్లు జడ్చర్ల సిఐ కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివాహితపై అత్యాచారం, నిందితుల అరెస్టు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్ద దించుతామని నమ్మించి ఓ వివాహితను నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన నిందితులను జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు సిఐ కమలాకర్ తెలిపారు. నిందితులను విచారిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం నేర్పింది. మొన్న రాత్రి లిఫ్ట్ అడిగిన మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన జడ్చర్లలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం జడ్చర్ల పట్టణానికి చెందిన ఓ మహిళ రోడ్డుపై వెళ్తున్న బైక్ను లిఫ్ట్ అడిగింది. అప్పటికే ఆ బైక్ పైన ఉన్న ఇద్దరు యువకులు ఆమెను ఎక్కించుకొని ముందుకు వెళ్లారు. మున్సిపాలిటీని దాటగానే బైకును నిర్మానుష్య ప్రదేశానికి మళ్లించారు. రోడ్డుకు దూరంగా తీసుకెళ్లి మహిళపై ఇద్దరు యువకులు వరుసగా అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ నేరుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మహిళ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి పట్టణ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారని, మహిళలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూడడంతో జడ్చర్ల ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పట్టణం ఇలా ఎవరు చేసి ఉంటారని చర్చించుకున్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జడ్చర్ల సిఐ కమలాకర్ తెలిపారు. మొన్న రాత్రి అందాజా 9-9:30 గంటల సమయంలో ఎర్రగడ్డ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఒక వివాహిత స్త్రీ జడ్చర్ల నుంచి డబుల్ బెడ్రూమ్లోకి వెళ్దామని వెయిట్ చేస్తుంటే, అదే డబుల్ బెడ్రూమ్లో ఉన్న ఇద్దరు యువకులు ఒక బైక్ పైన ఆమెను ఇంటికాడ దించుతామని చెప్పేసి బైక్ పైన ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో ఆమెను బలవంతంగా చీకటి ప్రదేశాలు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడం, ఒక వివాహ స్త్రీ ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి విషయంలో కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను కూడా అధీనంలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణ కొనసాగిస్తుంది.